టీవీ. బాగున్నారా? చాలా రోజులు అవుతుంది ఇలా లైవ్లో గురించి మాట్లాడి. సో ఇదైతే ఇదిగోండి కనిపిస్తుంది కదా నా వెనక, హోటల్ ఐరిస్ అని చెప్పి. తిరుపతిలో మనం రైల్వే స్టేషన్ నియర్ బై ఏదన్నా హోటల్ చూడాలంటే ఇంతకు ముందు కూడా ఒక 2 or 3 హోటల్స్ పోస్ట్ చేశాను. బట్ ఇదైతే కొంచెం ప్రీమియం వర్షన్లో అండ్ కొంచెం కంఫర్టబుల్గా అండ్ ఫ్యామిలీకి కూడా స్టే చేసేటట్టు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సో ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ హోటల్ని డీటెయిల్డ్గా చూడండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదిగోండి తిరుపతి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఈ సర్కిల్ ఉంటుంది కదండి, గాంధీ సర్కిల్. సో ఇక్కడ ఏంటంటే అదిగోండి కనిపిస్తుందా కళ్యాణ్ రెసిడెన్సీ అని చెప్పి. సో అటు వెళ్ళాలి మనం. సో ఎదురే ఇదిగోండి థియేటర్ ఉంటుంది అండ్ అక్కడ శ్రీరామ్ గ్రాండ్ అని చూడండి. అది మనం వీడియో కూడా పోస్ట్ చేసాము ఆ హోటల్ది. ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ స్టే చేశాను. అండ్ పాత వీడియోస్ కూడా బాలాజీ అని చెప్పి అవి కూడా ఒక 2-3 పోస్ట్ చేశాను. అవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉండేది, కాకపోతే అవన్నీ కూడా కొంచెం పాతవి, చాలా ఇయర్స్ అవుతుంది పోస్ట్ చేసి. ఈ శ్రీరామ్ గ్రాండ్ మాత్రం రీసెంట్ వీడియోనే, ఒకసారి అది కూడా చూడండి. సో ఈ సర్కిల్ నుంచి ఇదిగోండి ఇటు కళ్యాణ్ రెసిడెన్సీ ఉంది కదా, సో ఈ లోపలికైతే వెళ్ళాలన్నమాట. కొంచెం వెళ్ళేటప్పుడు కొద్దిగా అటు ఇటు అంతా కూడా కొంచెం బాగోదు, అదొక్కటే కొద్దిగా డిసడ్వాంటేజ్ ఇక్కడ. మళ్ళీ అది కూడా చెప్పలేదు అనుకుంటారు. సో ఆ సైడు ఈ సైడ్ అయితే ఏం బాగాదు, కొంచెం స్మెల్ వస్తా అంతా అదిగోండి ఎట్లా పడితే అట్లా ఉంటుంది. సో ఈ లోపలికైతే వెళ్ళాలి. లోపలికి అలా తిన్నగా వస్తే ఇదిగోండి హోటల్స్ అటొక 3 ఇటొక 3 అట్లా ఉంటాయి. సో ఇవన్నీ వేరేవి. మనం తీసుకుందైతే ఇదిగోండి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఐరిస్ హోటల్ అని చెప్పి ఇది. సో ఇవే అంతా మీకు ఒకసారి మెయిన్ రోడ్ నుంచి చూపిద్దాం అని చెప్పి నైట్ ఫ్రీగా ఉంటే అప్పుడు వెళ్ళి షూట్ చేసాము. సో ఇదిగోండి ఇది హోటల్ అయితే IRIS అని ఉంటుంది. సో ఇక్కడ మీరు కార్స్ పెట్టుకోవటానికి కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది అండ్ ఆ పక్కన సైడ్ పార్కింగ్ కూడా ఉంది కొంచెం. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ కొద్దిగా పార్కింగ్ స్పాట్ అనేది ఉంది. సో ఇదిగోండి ఇంకా లోపలికి వస్తే ఇదంతా లాబీ ఏరియా అనమాట. ఇదిగోండి సోఫాస్ బొమ్మ భలే ఉంది కదా అండ్ చాలా ఇనఫ్ స్పేస్ ఉంది ఇక్కడ కూర్చోటానికి. అండ్ ఇక్కడ ఒక చిన్న పార్టీ హాల్ లాగా చిన్నది. మొత్తానికి ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాం. ఇదిగోండి చూస్తున్నారు కదా చాకోస్ అండ్ కార్న్ఫ్లేక్స్, మిల్క్, ఓకే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. జామ్ అండ్ బటరు, ఓకే అండ్ ఫ్రూట్స్. సో దీంతో పాటు మన బ్రేక్ఫాస్ట్ స్టైల్ ఇదిగోండి రాగి అంబలి, ఓకే అండ్ పొంగల్ ఇచ్చారు. అండ్ ఇదిగోండి బోండాస్ అయితే స్కిప్ చేసేయచ్చు,
ఆ పొంగల్ మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. కాకపోతే మేము అక్కడ 3 days ఏమో ఉంటే 3 రోజులు ఆల్మోస్ట్ సేమ్ బ్రేక్ఫాస్టే ఉంది. వీటికి తోడు స్పాంజ్ ఇడ్లీ ఒకటి ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ మాత్రం కొద్దిగా రోజుకు ఒక వెరైటీ అట్లా మారిస్తే బాగుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్గా మాకులా 3-4 days ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే బ్రేక్ఫాస్ట్ ఉంటే ఒకరోజు 2 రోజులు బాగుంటుంది, తర్వాత వెళ్ళే కొద్ది చిరాకు వస్తుంది. అదొక్కటి తప్ప టేస్ట్ వైజ్ బాగుంది అంతా కూడా. ఇది లిఫ్ట్. సో లిఫ్ట్ నుంచి ఇలా వస్తే మీకు ఇది మన ముందైతే 5th floor. సో ఇదిగో ఇటు ఒకటి అండ్ ఇటు ఒకటి. సో ఇదిగో ఇది ఒక రూము, ఇక్కడ ఒక రూము. సో మేమైతే ఉండేది ఈ లోపల. సో ఈ లోపలే మనకి డోర్ అయితే లాక్ వేస్తా. ఓకే. సో ఈ లోపలే మనకి ఇదిగోండి ఈ డైనింగ్ సెటప్, ఇదిగోండి సోఫా, ఓకే. అక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూము, ఫ్రిడ్జు, ఇక్కడ కూడా ఏసీ. సో ఇదిగో ఇది అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ స్టైల్ అన్నమాట. ఫస్ట్ లోపలికి వచ్చాం. ఇదిగో ఇది టీవీ, ఏసీ, ఓకే. ఇక్కడ ఇదిగో ఇది అండ్ బెడ్. ఓకే. సో ఇది మేము తీసుకుందేమో 2 బెడ్లు ఉండేది. ఇదిగో ఫ్యాను, ఇది బెడ్. ఓకే. ఇది సో ఇది మొత్తం రూమ్ అన్నమాట. సో అదండి వీడియో. రూమ్ అంతా చూశారు కదా అండ్ హోటల్ చూశారు. సో ఇది వచ్చి మేము స్టే చేసాము. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, కంపల్సరీ ఏం లేదు. మోర్ ఎవర్ మీరు ప్రైసింగ్ అండ్ హోటల్ లొకేషన్ అవన్నీ చూసి దాన్ని బేస్ చేసుకొని మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. సో మేము స్టే చేసినప్పుడు అయితే ఇద్దరికి 2800 సమ్వేర్ అరౌండ్, అండ్ సింగిల్ పర్సన్ అయితే 2,400 ఏమో ఉంటుంది అనుకుంటా. సో ఇది మేము ఉన్నప్పుడు ప్రైసింగ్. బట్ మీరు ఎంక్వైరీ చేసి అన్నీ నచ్చితేనే మీరు తీసుకోండి. సో వీడియో మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.